అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బేడ బడుగు జంగం సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బేడ బడుగు జంగం కులస్తులు షెడ్యూల్ కులాల్లో 9వ ఉపకులంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ఎస్సీ హోదా కల్పించేలా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేడ బడుగు జంగం కోనసీమ జిల్లా అధ్యక్షుడు పేర్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పేర్ల నాగరాజు, చిన్నూరు రమణ, ముక్కా శ్రీనివాస్, నాగేశ్వరరావు విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో బేడా బడుగు జంగం కులస్తులు పాల్గొని తమ డిమాండ్కు మద్దతు తెలిపారు. నా పేరు పేర్ల దుర్గాప్రసాద్, నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుడగ జంగాల విద్యార్థులను తీసుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. కేవలం మాకు 2008 వరకు 59 కులాల్లో కులంగా గుర్తించి 2008 నుంచి బేడ బుడగ జంగాలకు తెలంగాణలో తప్ప ఆంధ్రాలో లేరని మమ్మల్ని నిరసనస్తులుగా వదిలేసి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా ఓట్లు వేయించుకుంటాం తప్ప కానీ మాకు కులం అనేది మాకు ఇంకా ఇవ్వడం లేదు. మరి దీనిపైన మా స్టేట్ లీడర్స్ అందరూ కూడా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసి ఎన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మేము హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళాలన్నా కూడా కుల సర్టిఫికేట్ అడుగుతున్నారు. మహిళలకి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కూడా మాకు అందట్లేదు. ప్రభుత్వానికి మేము విన్నవించుకున్న గోడ ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కును మా కులాన్ని మేము అడుగుతున్నాం తప్ప ఏరే కులం తీసుకెళ్ళి మమ్మల్ని ఇమ్మంటం లేదు. అందుచేత మరి ఈరోజు మాకు విద్యార్థులకి ఇవాళ అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. స్కాలర్షిప్లు లేవు, అందరూ చదువుకుంటున్నారు. అలాగే మా పిల్లలను కూడా చదివించుకొని విద్యావంతులు చేయాలన్నదే మా ఆలోచన. అందుచేత వ్యాచక వృత్తులను వదిలి ఇవాళ కూలి పనులు కూడా మేము చేసుకుంటూ మా పిల్లల్ని చదివించుకునే ఆలోచనతో ఇవాళ ఆడ మగ పిల్ల పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఉద్యమానికి ఊపిరి పోసుకొని మరి ఈరోజు కలెక్టర్ వద్ద మేము నిరసన తెలియజేస్తున్నాం. మా కులం మాకు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. మరి ఇవాళ జిల్లా నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అసలు కేంద్రంలోని జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ఉద్యమం చేసి మా కులాన్ని 59 ఉపకులాల్లో మా కులాన్నిగా గుర్తించి మాకు వెంటనే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే ఈ ప్రభుత్వ పథకాలు కూడా మాకు ఏది వర్తించట్లేదు. మరి అందుచేత గవర్నమెంట్కి మన ఉమ్మడి కూటమి నాయకులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా మేము మనవి చేసుకుంటే ఏంటంటే ఆల్రెడీ లేని కులం మేము అడగట్లేదు, మాకు ఉన్న కులాన్ని మాకు ఇవ్వండి, మా రాజ్యాంగ హక్కు మాకు ఇవ్వండి అని ఈ రోజు మరి పిల్లలు కూడా నినాదం అడుకోమంటారో చదువుకోమంటారో అనే ఒక ఆవేదనతోటి ఇవాళ మహిళలు భారీ ఎత్తున వచ్చారు. విద్యార్థులు కూడా భారీ ఎత్తున ఎండకి వానకి తడుచుకుంటూ మరి ఈ రోజు ఉద్యమంలో ఊపిరి పోసుకుంటున్నాం. కనుక మరి మాకు వెంటనే ఎస్సీ కొలత పత్రాలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దీని వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే ఒక జీవో రిలీజ్ చేసి మాకు 59 కులాల్లో అందరికీ ఎలాగ వర్తిస్తుందో మాలా మాదిగా రెల్లి డెక్కలు మోచి కులాలకు ఎలాగిస్తున్నారో మా బుడగ జంగాలు కూడా అదే జీవో రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నా పేరు కొంకి రాజామణి. నేను దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను, అలాగే న్యాయవాదిని కూడా. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు అద్దం, దువ్వాని, రబ్బర్ బ్యాండ్లు అమ్ముకుంటూ 18 సంవత్సరాలుగా వాళ్ళ కుల ధృవీకరణ కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. అయితే భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 341 అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 59 కులాల్లో ఎస్సీ కేటగిరీలో 9వ కేటగిరీలో ఉన్నారు బుడగ జంగాలు. అయితే ఈ 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అసంబద్ధమైన జీవో తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలే లేరు అని చెప్పేసి జీవో నెంబర్ 144 తీసుకురావడం జరిగింది. ఆ జీవో 144 బుడగ జంగాల పేరిట శాపంగా మారింది. అప్పటి నుంచి వీళ్ళకి అప్పటి వరకు ఇచ్చే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా 2014 చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు బుడగ జంగాలు అనేక ఉద్యమాలు చేస్తూ నాయకులు వెళ్ళి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బుడగ జంగాల్ని ఎస్సీ కేటగిరీలో పెట్టి మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం చేయలేదు. అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జేసీ శర్మ అనే కమిషన్ కూడా వేశారు. 3 నెలల్లో జేసీ శర్మ కమిషన్ 3 నెలల్లో బుడగ జంగాల్ని ఎస్సీ కేటగిరీలో పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రభుత్వం అయిపోయింది. అలాగే గత ప్రభుత్వం వైసీపీలో కూడా బుడగ జంగాల్ని ఎస్సీ కేటగిరీలో పెట్టి వాళ్ళు కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే ఒక మంచి పని మాత్రం జరిగింది వైసీపీలో. వీళ్ళని సెల్ఫ్ డిక్లరేషన్ మీద
వీళ్ళని సంక్షేమ పథకాలు రిలీజ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సంక్షేమ పథకాలన్నీ కట్ అయిపోయాయి. ఈ 144 జీవో రద్దు చేయాలి వెంటనే. అంతేకాకుండా వీళ్ళు అనాథరైజ్డ్గా అడగట్లేదు. భారత రాజ్యాంగం ప్రకారం 341 షెడ్యూల్ ప్రకారం ఎస్సీ 59 కులాల్లో 9వ కేటగిరీలో ఉన్నారు వీళ్ళు. అదే సర్టిఫికెట్ ఇమ్మని 18 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం అంటే, ఈ ప్రభుత్వాలు స్పందించకపోవడం అంటే సిగ్గు. నిజంగా పిల్లలు సంక్షేమ పథకాలు లేకుండా, స్కాలర్షిప్లు లేకుండా, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఎలాగా చదువుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు బుడగ జంగాలు నివేదికల ప్రకారం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా 5,000 మంది ఉన్నామంటారు. 3,000 మంది చదువుకున్నామంటున్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగాలు, విద్య లేకపోతే ఎలా బతుకుతారని చెప్పేసి నేను ఈరోజు ఏపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. వెంటనే ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి బుడగ జంగాల్ని షెడ్యూల్ 341 ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం 59 కులాల్లో 9వ కేటగిరీలో బుడగ జంగాలను పెట్టి వెంటనే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.